సికింద్రాబాద్లో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కెప్టెన్ గిరిని తాళ్లతో బంధించి 25 తులాల బంగారం 23 లక్షల రూపాయలతో ఉడాయించింది. ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు కార్ఖానా పోలీసులు. నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. సికింద్రాబాద్లో నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కెప్టెన్ గిరిని తాళ్లతో బంధించి 25 తులాల బంగారం 23 లక్షల రూపాయలతో ఉడాయించింది. ఎదురింటి వారు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు కార్ఖానా పోలీసులు. నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, సికింద్రాబాద్ లో నేపాల్ గ్యాంగ్ హల్చల్ పై అప్డేట్స్ ఏంటి? స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి 2 గంటలకు కెప్టెన్ గిరి అయినటువంటి కర్నూలుకు చెందినటువంటి గిరి 76 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. సో కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఒక అపార్ట్మెంట్ గండ్రాక్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నటువంటి ఇతని నివాసంలో ఒక నేపాల్కి చెందినటువంటి ఒక పని మనిషితో పాటు నేపాల్ గ్యాంగ్ ఇతనికి సంబంధించినటువంటి ఎవరైతే పని మనిషి ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకొని అర్ధరాత్రి హల్చల్ చేశారు. సో ఆ నివాసంలో ఉన్నటువంటి రిటైర్డ్ కెప్టెన్ గిరిని కాళ్ళతో కట్టేసి గుడ్డతో మొత్తం నోటిని కూడా కట్టేసి అతన్ని పూర్తిగా బంధించి దాదాపు 23 లక్షల నగదుతో పాటు 25 తులాల బంగారాన్ని కూడా అపహరించినట్టు తెలుస్తుంది. ఆ పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేపాలీ గ్యాంగ్ సంబంధించి ఆ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఇప్పటివరకు గతంలో ఏమైనా చోరీలు చేశారా? సో ఇది మొదటి చోరీనా? నేపాలీలో గ్యాంగ్ సంబంధించి ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ కెప్టెన్ గిరి దగ్గర వర్క్ చేస్తున్నాడో సో అతనికి సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎప్పుడు ఇతని దగ్గర పని చేస్తున్నాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడో, అసలు ఈ చోరీ చేయడానికి గల కారణాలు ఏంటిదనే విషయాలపై ప్రజెంట్ పోలీసులు అక్కడికి చేరుకొని పూర్తిగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో మరోవైపు అంటే ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, ఎంత మేరకు అంటే అందరూ చేస్తున్నటువంటి పని మనిషి ఎప్పటి నుంచో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులపైన తర్వాత అక్కడ ఉన్నటువంటి నగదు పైన కూడా కొంత అబ్జర్వ్ చేసినటువంటి విషయాలను కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోజు ఆ యొక్క గిరి తిరిగేటువంటి ప్లేసెస్ కానీ ఎటు వెళ్తుండు ఎటు వస్తుండు ఇది అమౌంట్కి సంబంధించి కానీ అందులో ఉన్నటువంటి బంగార ఆభరణాలకు సంబంధించి కూడా పూర్తిగా అతను గుర్తించి ఎక్కడుంటాయో తెలుసుకొని ఈ యొక్క గ్యాంగ్ను తనకు సంబంధించినటువంటి గ్యాంగ్ను పిలిపించి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది.